ఇప్పుడే ఈ మిత్రుడు వచ్చాడు. ఒకసారి హాయ్ చెప్పు. నువ్వు నన్ను కలవడానికి చెప్పు, బాగుంది అది. అయితే మా ఫ్రెండ్ చిన్న డిబేట్ జరిగింది మా ఫ్రెండ్కి నాకు. ఓకే. డిబేట్ జరిగినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, అంటే ఇలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది, ఒకసారి ఈ వర్డ్ చదువు అని చెప్పేసి నోట్స్ ఆఫ్ మిషన్ లోపల ఒక పేజీని నాకు షేర్ చేసిండు. ఓకే. అరే అది చూసిన తర్వాత బాగా అనిపించింది. అరే వర్డ్స్ బాగున్నాయి, బుక్ ఎక్కడ దొరుకుతుంది, ఇది కూడా తీసుకుంటే బాగుండని చెప్పేసి అతను అడిగిన. అరే బుక్స్ ఎక్కడ దొరుకుతారంటే, అరే ఇక్కడ పుప్పలగోడలు ఉంటాడు ఆయన, ఒకసారి నీకు నెంబర్ నేను షేర్ చేస్తా, ఒకసారి మాట్లాడు అన్నాడు. నెంబర్ షేర్ చేసిన తర్వాత నాకేమొచ్చిందంటే, సార్ కొంచెం బిజీగా ఉన్నాడు, మరి రేపు అయితే కొంచెం ఫ్రీగా ఉంటాడు అన్నాక ఓకే సర్లే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. సో ఇప్పుడు నేను రాయాలనుకున్న పుస్తకం ఒక్కటే, అది నా ఆటోబయోగ్రఫీ. అది 2012 నుంచి 14 పూర్తి చేసిన. అది ఇంకా ప్రింట్ కాలే, ఈ సంవత్సరం చేస్తా. అంటే ఓన్లీ బుక్స్ రాయడానికే ఇంట్రెస్ట్ ఎందుకు చూపించేది? అట్లేం లేదు. ఇవన్నీ పెయింటింగ్ చేసేది నేనే, ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేసేది నేనే, దాని థంబ్నెయిల్ చేసేది నేనే, దాన్ని ఎడిటింగ్ చేసేది నేనే, ఇప్పుడు మా అమ్మాయి వంట చేస్తే అంట్లు అడిగేది నేనే. అన్ని పనులు సమశ్రద్ధతో. పుస్తకం వల్ల తెలుస్తుంది, పుస్తకాలు రాస్తున్నాడు అండి. నాతో ఒక 1 వీక్ ఉంటే తెలుస్తుంది, చాలా పనులు చేస్తాను. మంచిగా ఇల్లు కూర. వేరే వృత్తి ఏమి ఎంచుకోలేదు ఇక? అసలు వృత్తి ఉండకూడదంట నేను. ఎందుకు? వృత్తి వల్ల ఆ పనిని గొప్ప శ్రద్ధగా చేస్తూ మిగతా పనులు శ్రద్ధ లేకుండా చేయడం వల్ల మనసులో ఒక అలజడి ఏర్పడుతుంది. ఇప్పుడు మాకు ఒక పని ఉంది, అదే అందుకే అక్కడికే వస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు జాబ్ చేశాను. ఈ వృత్తి అనేది ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు మనం వృత్తి ఎందుకు చేస్తున్నాం? ఒకటి వృత్తి ధర్మాన్ని పాటించాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు యాజ్ ఎ పోలీసుగా నా రాష్ట్రం బాగుండాలి అనుకుంటే ఇంకా డబ్బు గిబ్బు ఏం ఆలోచించొద్దు, ఇంకా దానికి జీవితం ఇచ్చేసేయాలి. అవును. లేదా నేను బతకడం కోసం, మా పిల్లల్ని సాకడం కోసం అంటే అప్పుడు అది పోలీస్ అనేది ఒక మాధ్యమం అయింది. అప్పుడు నీకు స్ట్రెస్ వస్తుంది. అంగీకరిస్తే స్ట్రెస్ లేదు. ఇప్పుడు 10 hours ఎక్కడో రోడ్డు మీద డ్యూటీ చేయమన్నారు, నీకు అది ఇష్టమైతే హాయిగా చేస్తాం. అట్లా కాకుండా ఏంది డ్యూటీ అనిపించింది అంటే బేసికల్గా నీకు ఉద్యోగం మీద ఆసక్తి లేదు, డబ్బు కోసం చేస్తున్నావు, డబ్బు ఎవరు ఇయ్యరు కాబట్టి చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నావు. అట్లా ఇప్పుడు నేనేమిటి, డబ్బు కావాలి, అది ఎలాగోలాగా నేను బతకడానికి పెద్ద లగ్జూరియస్ లైఫ్ కాదు నాది. నేను హాయిగా కింద కూర్చుంటాను. కింద అవును, చచ్చిన చూసినాక అయితే ఆరాంసే ఉంది ఇక్కడ, అసలు ఎటువంటి హడావిడి ఏం లేదు, జీవితకాలం ఇంతే. ఇంకా నేను అట్లా ఈ రూమ్లో ఉండవలసిన వాడిని కాదు, ఎక్కడో చెట్టు కింద ఈ మీటింగ్ పెట్టుకోవాలి మనం, హాయిగా చెట్టు కానుకొని పడుకొని మాట్లాడుకోవాలి, అంటే రిలాక్స్ ఉండాలి, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. సో అట్లా నేను ఒకటే బుక్ రాద్దాం అనుకున్నాను. 2015 చివరి ప్రాంతంలో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళితే ఆ ఫ్రెండ్ ఒక కాంటెక్స్ట్ అడిగాడు నన్ను, అసలు జీవితం అంటే ఏంది బ్రదర్ అని అడిగితే నేను ఇట్లా చెప్పబోయి, నాకు నీకు చెప్పాలనిపిస్తలేదు, నాకు రాయాలనిపిస్తుంది అని ఒక ఫ్రెండ్కి చెప్పి తొందరగా కార్ది ఒక 1 hour జర్నీ అనమాట. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడే బుక్ రాయాలి. మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పాను, నేను ఒక బుక్ రాద్దామని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. నేను మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour రాస్తాను. నేను ఈ ఎన్ని రోజులు రాస్తానో తెలియదు, రాసినంతసేపు ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వీలైతే మౌనంగా ఉండు, లేకపోతే బ్యాగ్ సర్దుకుని ఊరికి పో. నేను ఏ కుటుంబ విషయాలు ఏది మాట్లాడను. ఆ మధ్య సమయంలో నీకు కూరగాయలు గిరగాయలు ఏదో కాబట్టి తెచ్చిస్తాను. బట్ ఈ పుస్తకం అయిపోయిందనే వరకు నాతో ఏది చర్చించొద్దని చెప్తే షీ సెడ్ ఓకే. నా దగ్గరికి ఎవ్వరు రారు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, ఓన్లీ మా అమ్మ ఒక్కతే ఉండేది కాబట్టి షీ సెడ్ ఓకే. సో నాకు మంచి ఫుడ్ చేసి పెట్టు, నేను రాసుకుంటాను, నీకు సహాయం చేస్తాను మిగతా విషయాలు. అట్లా 13 రోజుల్లో రాసిన పుస్తకం ఆత్మదర్శనం. సో ఆత్మదర్శనం నేను రాసిన కొనేవాడేవాడు లేడు, ముద్రించే డబ్బు లేదు, అప్పుడు పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు, లేదు. సో అప్పుడు పుస్తకం అంతా అయిపోయినప్పుడు నాకున్న కొందరు ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టాను, ఇట్లా ముద్రిద్దాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బు లేదు, ఉంది కానీ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై మనీ, ఎందుకంటే మళ్ళీ నేను బతకాలి కదా. సో అందుకని మీకు ఓకే అనుకుంటే తలా ఒక 1000 రూపాయలు పంపిస్తే ఒక బుక్ వచ్చి వేస్తానంటే విదిన్ 2-3 minutesలో 40 మంది ఓకే అన్నారు. విదిన్ 1 hourలో ఆ 40 మంది 1000 రూపాయలు పంపారు. అందులో ఒక 5-6 మంది ఫ్రెండ్స్ 2000 నుంచి 5000 వరకు పంపారు. అట్లా ఒక 68,000 రూపాయలు వచ్చాయి. నేను అట్లా మా అమ్మ నేను కూర్చొని నాకు మెసేజ్ వస్తుంటే పేపర్ మీద రాసి గోడకు అతికిచ్చాను, నాకు గుర్తుంది. అందులో చెప్పాను, ఇందులో మీ బొమ్మ కూడా వేస్తాను, ఇప్పుడే పంపిస్తే వేస్తాను, డిలే అయితే వేయను అంటే ఎంబడే నాకు ఒక 20 మంది దాకా పంపించారు అప్పటికప్పుడే. అప్పుడు నేను వాళ్ళ బొమ్మలన్నీ వేసి వాళ్ళ గురించి చిన్న వ్యాఖ్య రాసి ఆ పుస్తకంలో ముందు జోడించి
ముద్రించి ఆ తర్వాత నాకు అందరు ఇచ్చిన సలహా ఏంది, పుస్తకం గ్రాండ్గా రిలీజ్ చేస్తే ఎక్కువ మంది కొంటారు. అసలు విషయం అది కానే కాదు. ఇప్పుడు గ్రాండ్ అనే దాన్ని ఎవడు నిర్ణయిస్తాడు? ప్రధానమంత్రి గారు వస్తే గ్రాండ్, ఎమ్మెల్యే వస్తే ఏం గ్రాండ్, అది సెమీ గ్రాండ్ అవుతుంది. అందుకని అట్లా ఏమొద్దు, రిలీజ్ లేదు, ఏమీ లేదు. మరి ఎట్లా కొంటారంటే, ఇప్పుడు నేను నీకు ఇస్తాను, ఇందులో ఏమన్నా విషయం ఉంటే నువ్వు ఒక వ్యక్తికి చెప్తావు, ఆ వ్యక్తి నిజంగా ఆసక్తి అనిపిస్తే కొనాలి. ఇప్పుడు నా పుస్తకం మెడిసిన్ లాగా, మెడికల్ షాప్ ఉందని మనం మందులు కొనుక్కోం, తలనొప్పి వస్తేనే కోల్డ్ని కొనుక్కుంటాం. అంతే. అట్లా నిజంగా పుస్తకం చదవాలన్న స్పృహ కలిగిన వాడు మాత్రమే నా పుస్తకం కొనుక్కోవాలి. అప్పుడు ఒకడు అన్నాడు, ఇలా అయితే ఎక్కువ సేల్. అసలు ఎక్కువ సేల్ చేయడం నా ఉద్దేశం కాదు. సేల్ చేస్తే దిస్ ఈజ్ నాట్ బిజినెస్. బిజినెస్ అయితే ఒకవేళ నేను నిజంగా డబ్బే సంపాదించాలంటే పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. నాకు రియల్ ఎస్టేట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 ప్లాట్ల దగ్గర ఇన్వెస్ట్ చేసి ఒక 5-6 సంవత్సరాలు దాన్ని కాచుకొని ఉంటే దాని డబ్బులు అవుతుంది, అట్లా ఇన్వెస్ట్ మనీ వస్తుంది. సో ఐఎమ్ లివింగ్ ఏ సింపుల్ లైఫ్. అందుకని అట్లా ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు పరిచయం, గుర్రా వెంకటేశం గారని. మీకోసం సంథింగ్ ఏదో నన్ను బ్రదర్ అని పిలుస్తారు ఆయన. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, పెద్ద హోదా అనుకో. సో నేను ఆయనతో చెప్పాను, సార్ ఇట్లా పుస్తకం ప్రింట్ అయింది, మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా అంటే, మరి రిలీజ్ ఏంటి బ్రదర్ ఎట్లా అంటే, రిలీజ్ అట్లాంటిది ఏం లేదు, నా జీవితంలో ముఖ్య అతిథిని నేను తీసేశాను, అందరూ ముఖ్య అతిథులే. ఇప్పుడు ఇంత రాసిన తర్వాత నా ఫ్రెండ్స్ 40 మంది 1000 ఇచ్చారు, వాళ్ళు ముఖ్య అతిథులు కాదా? నేను రాస్తున్నప్పుడు మా అమ్మ నాకు వండి పెట్టింది, ఆమె ముఖ్యమైన వ్యక్తి కాదా? ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతను హైజాక్ చేయడం ఏంటి? ఒకవేళ రిలీజ్ చేస్తే ఈ 40 మా అమ్మ వీళ్ళు రిలీజ్ చేయాలి, మీరు రిలీజ్ చేయాలి. దానికి వేదిక గీదిక అక్కర్లేదు, అన్ని వేదికలే. సరే పుస్తకం తీసుకొని నా దగ్గరికి రా, నేను ఉంటాను ఆఫీస్లో అంటే, నేను మధ్యాహ్నం 2 గంటలకు వెళితే ఆశ్చర్యపోయా. ఆయన ఆఫీస్లోనే ఫ్లవర్ బుక్ తెచ్చి చిన్న డెకరేషన్ చేసి వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరిని పిలిచి ఆయన నా గురించి ఒక 2 మాటలు చెప్పి, వీడు దుర్మార్గుడు, అంటే ఎవడైనా రాస్తే పేరు ప్రఖ్యాతులు, అసలు పేరు ప్రఖ్యాతులు లేవు, దాంట్లో పడితే జీవితంలో విముక్తి లేదు అని నాకు ఎప్పటి నుంచో చెప్పినా అది ఇప్పుడు ఆచరిస్తున్నాడు. అందుకని ఊరికే లాంఛనంగా మన పుస్తకం మనమే రిలీజ్ చేసుకుందాం అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పుస్తకం డిస్ట్రిబ్యూట్ చేయించి ఒక మాట కూడా చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, మీకు నిజంగా కొనుక్కొని చదవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే బుక్ ఉంటుంది ఊరికి తిరిగేసి అక్కడ పడేసిపోండి, ఇంట్లో పడేసినా ఇక్కడ పడేసినా కొంచెం ఫరక్ లేదు. సో అక్కడ ఉన్న 20-30 మందిలో ఒక 5-6 మందే కొన్నారు పుస్తకం, మిగతా వాళ్ళు ఎవరికి ఆసక్తి లేదు. సో అప్పుడు కూడా చర్చ వచ్చింది, ఇప్పుడు నువ్వు 1000 పుస్తకాలు ప్రింట్ చేస్తే 1000 మంది కొనుక్కోవాలంటే నాకు ఆ ఉద్దేశం లేదబ్బా, వదిలేయి. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను ఎవరు పిలవలే, నీ అంతకు నీకే ఒక స్ఫురణ కలిగి వచ్చావు. నా దృష్టిలో ఇది పుస్తకం పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప విజయం. నిజంగా ఆల్రెడీ మీరు అచీవ్ చేసినట్టే ఇది. నేను చాలా ఆస్వాదిస్తున్నాను. ప్రతిరోజు 5 పుస్తకాలు 6 పుస్తకాలు కొరియర్ చేస్తాం, నేనే సంతకం పెడతాను, ప్రతి పుస్తకానికి నేను సంతకం పెట్టి పంపాలని నా జీవితకాల నిర్ణయం. దీనివల్ల నా కెరీర్ నేనే బొందబెట్టుకున్నట్టు. నిజానికి చాలా చోట్లకి 20 చోట్ల పెట్టామనుకో డబ్బు వస్తుంది, కానీ ఆ పర్సనల్ టచ్ ఉండదు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో నేను చాలా అంటే నేను గౌరవంగా భావిస్తాను. ఏదో ట్రాన్సాక్షనల్ ఒక కడ్రాయర్ కొన్నట్టు కొనకూడదు పుస్తకాన్ని. పుస్తకం అనేది ఒక అనుభవానికి సంబంధించింది, ఒక మనిషి యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించింది. దాన్ని చదివితే కొంత తేలిక పడాలి. దాన్ని ఒక గురువుగారి ఫోటో లేకపోతే ఒక అమ్మ ఫోటో, ఒక సర్టిఫికేట్ దాచుకున్నట్టు ఒక అక్షరాన్ని, ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక మాట చెప్తారు, పేపర్ అన్ని అక్షరాలను దాచుకుంటుంది. చెప్పు. పేపర్ని దాచుకునేలా చేస్తాయి. సో ఇప్పుడు పేపర్ మీద ప్రింట్ అయిన సర్టిఫికెట్ అక్షరాలే, న్యూస్ పేపర్ అక్షరాలే. న్యూస్ పేపర్ని తీసి అవతల పడేస్తాం, ఎందుకంటే అక్షరాల విలువ లేదు కాబట్టి. అదే ఎవరన్నా ఆటోగ్రాఫ్ ఇస్తే దాన్ని దాచిపెట్టుకుంటాం. సో ఇప్పుడు నా పుస్తకం అనేది ఒక లవ్ లెటర్ టు ఎవ్రీబడి. అదేంటంటే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకుండా ఎట్లా సింప్లిఫై చేసుకోవాలనే అంశాన్ని నేను రకరకాల కథల ద్వారా, బొమ్మల ద్వారా. రెండోది ఆ పుస్తకం అంతా నేను చేతిరాతో రాస్తాను. అందులో నా యొక్క నేను చెప్పాలనుకున్న విషయం యొక్క ఎక్స్ప్రెషన్ ఏమిటి, ఇదిగో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఓపికగా రాశాను. ఎందుకంటే ఓపిక వహించు. తర్వాత దీన్ని ఎక్కడ వ్యాపారం చేయట్లేదు, లైఫ్లో వ్యాపారాన్ని ఎక్కువగా ఇండల్జ్ చేయకు. సో సత్యానికి ప్రమోషన్ అక్కర్లేదు. ఇప్పుడు నాకు చాలామంది వచ్చి, నాకు తెలిసిన సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి పుస్తకం పట్టుకొని పుస్తకం చదవండి అని చెప్తే ఎక్కువ మంది సేల్ అవుతారంటే నా ఉద్దేశం, అతను చదివి అతను తానంతకు తాను వీడియో చేస్తే తప్ప నేను అడగను.
దాని అర్థం ఘమండని కాదు, వద్దు, అది అబద్ధం. అదే ఒక అబద్ధానికి వచ్చే రెస్పాన్స్ అబద్ధమే. అవును. అందుకని ఆత్మదర్శనం వెనుక ఇంత కథ ఉన్నది. అవును. ఇంకొక డౌట్ వచ్చింది నాకు. ఈ కాంత్రిష్ అంటే పేరు 2 పేర్ల కలయికనా లేదంటే? అసలు రీసా అనేది పేరు కాదు. ఇప్పుడు మనకు భాషలో ఎన్ని పదాలు అయితే ఉన్నాయో వొకాబులరీ లేదా పద సంపత్తిలో, అందులో కొన్ని స్పెసిఫిక్ మీనింగ్ ఉన్న పదాలు. ఎగ్జాంపుల్ చెంబు అనేది పదమే, ఆనందము అన్నది పదమే, కానీ చెంబు కనిపిస్తుంది. ఆ పదానికి సంబంధించిన డౌట్ ఎవరికి లేదు. చెంబు అంటే ఏందని ఎవడన్నా అన్వేషిస్తున్నాడా? చీపురు అంటే ఏందని అన్వేషిస్తున్నాడా? ఏ పదానికైతే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ మనకి బయట కనిపిస్తుందో అవన్నీ మెకానికల్ ఆర్ టెక్నికల్ వర్డ్స్, కన్ఫ్యూజన్ లేదు. కానీ ఆనందం అనేది భాషలో ఉన్న పదమైన అదంటే ఏంటో ఎవరికి తెలియదు. సో కొన్ని పదాలు అనుభవ ప్రధానం, కొన్ని పదాలు సంకేత ప్రధానం. ఇప్పుడు ఓం అన్నది సంకేత ప్రధానం, కొన్ని ఆనందం అన్నది అనుభవ ప్రధానం, ఆకలి అనుభవ ప్రధానం, చెంబు అన్నది వస్తు ప్రధానం. తర్వాత ఇంకా నామవాచకాలు ఉన్నదే ఉన్నాయి. ఇప్పుడు నా పేరు కాంత్ అంటే అది నామం కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. కానీ కాంత్ అనే వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే ఆనందం అంటే ఏంటో తెలియదు కాబట్టి నన్ను వచ్చి అడుగుతారు. సో ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకాలు ఈ అనుభవ ప్రధానంగా ఉన్న పదాలకు సంబంధించినవి. సో రీసా అన్నది అనుభవ ప్రధాన పదం. అంటే రీసా అంటే ఏంది? ఏది ఉన్నా లేకపోయినా హాయిగా బతకగలిగే ఒకనొక స్థితి అని. ఓకే, నాకు ఇది డౌట్ వచ్చింది. అయితే 2 పేర్ల కలయిక కావచ్చు అని నేను అసలు పేరే కాదు, ఊరికే 4 లెటర్స్ RISA ఏదో న్యూస్ పేపర్లో కనిపిస్తే, హిందూ పేపర్లు స్పెసిఫిక్ ఆ పర్టికులర్ డేలో ఊరికే 4 పదాలని అక్షరాలు రౌండప్ చేసి వాటిని కలిపితే రీసా అయింది. తర్వాత ఎవరో చెప్పారు రీసా అంటే చాలా గొప్ప అర్థం ఉంది. ఏమిటంటే లాటిన్లో లా రిసా అంటే చిరునవ్వు అని, చేగువేర వాడే బైకు లా పుడరిసా అని. తర్వాత సంగీతంలో రిసా అంటే రిసా నీద పద ప మగ రిసా అనేది సంగీతంలో ఒక 2 ముఖ్యమైన స్వరాలని అట్లా కుదిరింది. అది ఎవరో అన్నారు, మదర్ తెరిసాని చూసి నువ్వు పెట్టుకున్నావు కదా, తెరిసానే పెట్టుకుంటా, అప్పుడు రిసా ఎందుకు, లేదా సా అని పెట్టుకుంటా. అది కొన్నిసార్లు అట్లా సంయోజకవశాత్తు కుదరొచ్చు, కానీ దానికి ఇంత ఆలోచన లేదు. ఆ క్షణంలో అనిపించింది ఈ పేరుతోనే వచ్చింది చిక్కంతా, అందుకని పేరుకు అర్థం ఉండకూడదు అన్న స్పృహ కలిగి పెట్టిన పేరు. అది చాలా మందికి డౌట్ ఉంది, అరే మరి పూర్తి పేరు ఏంటా. నా పూర్తి పేరు రజనీకాంత్. సర్టిఫికేట్లో ఇప్పుడు సెన్సెస్ వాళ్ళు వస్తే నా ఒరిజినల్ పేరే చెప్పాను. పేరులో ఏమీ లేదు బ్రదర్, అది జస్ట్ మీరు నన్ను అడ్రస్ చేయడానికి, నేను మీకు అడ్రస్ చేసుకోవడానికి ఒక చిన్న మాధ్యమం. అది పేరు, నా పేరు నిలబెట్టాలి, పడుకోబెట్టాలి, లేకపోతే అట్లా అన్ని. ఎన్ని బుక్స్ రాశారు? ఇప్పటికి ఒక 10 ఉంటాయి. ఈ మధ్యన ఒక 4 బుక్ రాశాను. ఒకవేళ అందులో మీకు బాగా నచ్చిన బుక్ ఏదైనా మీరు అంటే? అన్ని పుస్తకాలు నచ్చినవే, ఎందుకంటే నేను అక్షరాలు రాస్తున్నాను కాబట్టి అసలు సమర్పణాభావం లేకుండా నేను ఒక అక్షరం రాయలేను. ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ఇటుకలు ఇసిరేయడు, ఇటుకలు పేరుస్తాడు. నేను అక్షరాలు పేరుస్తూ రాస్తున్నది. సో నువ్వు పేరుస్తున్నప్పుడు అన్కాన్షియస్గా పేర్చడం లేదు, సరిగ్గా క్రమానుక్రమణికలో పేర్చవలసింది. అప్పుడు అందుకనే ఇల్లు బాగుంటుంది, ఒక బాక్స్ కానీ వాట్ ఎవర్. సో ఇప్పుడు అక్షరాలు నేను పేరుస్తూ రాస్తున్నాను కాబట్టి వ్యక్తిగతంగా నాకు ప్రతి పుస్తకం ప్రత్యేకమే. ఇంకా చెప్పాలంటే అన్ని పుస్తకాలు ఒకటే పుస్తకం యాక్చువల్గా. సో అవన్నీ కలిపి రాస్తే ఇంత పెద్ద పుస్తకం అవుతుంది కాబట్టి దాన్ని ముక్కలుగా విభజించాలి. ఒక పర్సన్ రైటరు, పెయింటరు, సింగరు, అంటే ఊరికే అంటే మనకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి గాసిప్, లేకపోతే సినిమా స్టార్స్ గురించి కూర్చొని చేసుకోవడం, ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ కరెక్ట్. దాని బదులు అదే సమయాన్ని నేను వంట చేయడానికి, వంటలు నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను. అదే సమయాన్ని నా కుటుంబ సభ్యులు. కొంచెం అసలు టైం ఉంటుంది మాకు, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని. అందుకే ఏదో ఒకటి అంటే ప్రాపంచిక విషయాలు అంటించకుండా కొన్ని పనులు పెట్టుకోవాలి. అంటే డబ్బు కోసం చేయకూడదు ఆ పనిని, కీర్తి కోసం చేయకూడదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు, వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. కానీ కష్టం కదా ఖచ్చితంగా. ఏది కష్టము కాదు. ఇప్పుడు ట్రైనింగ్లో కష్టం లేదా? సైకిల్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు పట్టుకోవడమే పడిపోతూ ఉంటుంది, ఆ తర్వాత చాలా ప్రయత్నం చేస్తే నిలబడుతుంది, బ్యాలెన్స్ వస్తుంది, కష్టం ఉంది. కానీ ఆ కష్టం కంటిన్యూ కాదు, ఎండ్ అయిపోతుంది విదిన్ నో టైం. అందుకని ఏదైనా ఒకటి ఎంచుకొని, ఉదాహరణకు పుస్తకాన్ని చదవడం ఒక చిన్న అలవాటు చేసుకున్నారు అనుకోండి, మీకు ఎప్పుడు డ్యూటీలో గ్యాప్ ఉన్న రీడ్ గుడ్ బుక్స్. అట్లీస్ట్ జీవితంలో దానికోసమే ఆ ఉన్న కొంచెం గ్యాప్ను కూడా మేము యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దేనైనా కాదు, అదే స్ట్రెస్ వస్తుందంటే ఉద్యోగం అనేది ఏంటంటే అది ఒక తాళ్ళతో కట్టేయరు కానీ
అట్లా ఉంటుంది అది. ఇక్కడ కట్టేది లేదు, బంధించేది లేదు, కానీ అట్లా అంటే ఒక కానీ బందీగా ఫీల్ అవుతుంది. బందీ ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనకు పైన ఒకరు ఉన్నారు అన్న భావన ఉంటుందో అక్కడ ఆనందం లేదు. బాత్రూంలో ఎందుకు బాగుంటుంది స్నానం చేస్తుంటే చూసేవాడు ఎవడు లేడు కాబట్టి, ఈ బాగా రుద్దుకో అని చెప్పేవాడు ఎవడు లేడు. అందుకని మనం ఎలా చేసినా ఆస్వాదిస్తాం. అక్కడ తప్పు లేవు. ఒకరోజు బుడుక్కున పోసుకుంటాం, ఒకరోజు హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. అక్కడ పోలిక లేదు. ఎవడు నేను బాత్రూంలో స్నానం చేసి ఫేమస్ అవ్వాలనుకోడు, నేను స్నానం చేస్తుంటే ఒకటి చూడాలనుకోడు. సో ఏది అనుకోవట్లే. కానీ మనం ఉద్యోగం చేసినప్పుడు పోలిక వస్తుంది, ఉద్యోగంలో ఎదగాలనుకుంటాం, నాకు ఒక గౌరవం పరువు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాం. వీటిని నిలబెట్టే క్రమంలో అలసట వస్తుంది. ఇప్పుడు నేను హుందాగా చెప్పేసి నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, నాకు గౌరవం వద్దు, కీర్తి వద్దు, నాకు జయాపజయాలు లేవు, నాకు పని ఉంది. ఒక అడవిలో ఉన్న ఒక తామర పువ్వు ఎవరున్నా లేకున్నా ఎట్లా వికసిస్తుందో, నా పుస్తకం చదివేవాళ్ళు ఉన్నా లేకున్నా నేను రాస్తాను, తప్పకుండా రాస్తాను. ఇంకా నాకు అవకాశం లేదు, కానీ ఏదన్నా ఒక టెంపుల్ లాంటి కన్స్ట్రక్షన్ నాకు అందుబాటులోకి వస్తే నేను ఒక పుస్తకం చెక్కుతా డైరెక్ట్ ఇంత బ్లాక్ మీద ఒక పేజ్ చెక్కుతాను. చిన్న వాక్యాలు, ఒక 100 వాక్యాలు ఉంటాయి, అట్లా నిలిచిపోతాయి. లైఫ్ అంతా ఎవడు ఫోటో తీసుకున్నా వాడే ముద్రించుకున్న బుక్ వేసుకోవచ్చు. ఒక పర్మనెంట్ సొల్యూషన్. నైస్, మంచి ఐడియా. అంటే పుస్తకం కొనాలని ఏముంది. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, సార్ మీరు చేతిరాత పుస్తకం 600 పెట్టారు, మన అంత డబ్బు నా దగ్గర లేదంటే, పుస్తకం చదవడానికి డబ్బు అక్కర్లేదు బ్రదర్. మీరు దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటే అది తీసుకోవాలి, లేకపోతే మీరు వచ్చేసేయండి నా దగ్గరికి, ఓ 2 hours రోజు రండి, ఉన్న పుస్తకాలను చదువుకొని వెళ్ళిపోండి, యూ డోంట్ హ్యావ్ టు బై. అట్లా చాలామంది నా దగ్గరికి వచ్చి పుస్తకం తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా తర్వాత ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉంటే నేను చెప్తాను, మీరు కొనకండి, ఒక్కటే బుక్ ఒకరి తర్వాత ఒకరు ఇచ్చుకోండి. అంటే డోంట్ హ్యావ్ టు బై, ఫైండ్ ఏ సింపుల్ వే. అంటే నేను అంటగట్టాలని ఏమనుకోవట్లేదు. మీరు వచ్చారు ఏదేమైనా ఈయనకు 10 పుస్తకాలు అంటగట్టాలనుకోవట్లేదు. ఒక పుస్తకం తీసుకో చాలు, వాళ్ళు ఒక 6 నెలలు గడుస్తుంది, మళ్ళీ ఇంకో పుస్తకం చదువు, ఆ చదివిన పుస్తకాన్ని ఎవరికన్నా బహుమతిగా ఇవ్వు. అట్లా ఇప్పుడు నా పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే, ఒకరు చదివిన తర్వాత దాన్ని మళ్ళీ అదే రేటుకి ఇంకొకరికి అమ్ముకుంటున్నారు. అంటే అదేం వేస్ట్ అవ్వట్లే. అంటే పుస్తకానికి ఉన్న క్వాలిటీ వల్ల, ఇప్పుడు డైమండ్కి ఎట్లయితే ఎన్నిసార్లు అమ్మినా రేట్ వస్తుందో, ఒక పెయింటింగ్కి, మన మాటకి, మనం రాసే అక్షరానికి అట్లా విలువ ఏర్పడాలి. అది ఎప్పుడు వస్తుంది? ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచం మురికి దానికి అంటకుండా చూడాలి. సో నా చిన్న ఒక హ్యూమన్ ఎఫర్ట్ ఇది. నేను అనుకుంటున్నది జరుగుతుందా అన్న థాట్ కూడా నాకు లేదు. ఒకటైతే స్పష్టత, నేను తప్పకుండా నా చివరి క్షణం వరకు నేను రాస్తాను. ఇంకా నాకు అవకాశం ఉంటే కిచెన్ ఉంటే, ఓపెన్ కిచెన్ ఉంటే రోజుకు 10 మందికి వండి పెడతాను. ఇప్పుడు మీరు రోజు ఉద్యోగం చేస్తున్నారు, రోజు ఇంటికి వెళ్ళి ఎప్పుడు అలాంటి ఫ్రెండ్ ఉన్నాడు, నెలకు ఒక్కసారి రిలాక్స్గా భోజనం చేయాలనిపిస్తే ఒక వేదిక ఉండాలి. ఎక్కడ పోయినా నియమాలు, ఎక్కడ పోయినా రూల్స్, ఎక్కడ పోయినా స్ట్రిక్ట్గా, ఎక్కడ పోయినా ఎవరో చూస్తున్నారు, అట్లా ఉండకూడదు. టూ మచ్ సర్వేలెన్స్ అయిపోయింది. దానివల్ల మనిషికి అంతులేని ఒత్తిడి, ఇష్టం అయిపోయింది ఇంకా. అయితే నేను కూడా ఇట్లా స్టూడెంట్స్కి క్లాసులు చెప్తాను, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1, 2 అట్లా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అయితే నా విషయానికి వచ్చేసరికి ప్రిపేర్ అవుదామంటే వాళ్ళకి పెట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్ నాకు చదవడానికి రావట్లేదు. అది అలా ఉంటుంది. అవును, నిజంగా. అసలు నిన్న మళ్ళీ అంతెందుకు ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా, ఎవరన్నా ఆర్డర్ వచ్చిందంటే ఎగబడి చేస్తారు పెయింటింగ్స్, వాళ్ళమ్మ పెయింటింగ్ చేయరు. అవును, చేస్తలేవే ఏది ఊకే అంతే. అట్లా ఇంట్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, పక్కింటి కాడ ఎవరైనా చెప్తే అంటే మనం ఇంట్రెస్ట్ ఎంతగా దిగజారిపోయింది హ్యూమన్ మైండ్ అంటే, బెనిఫిట్ వస్తే తప్ప చేయరు. అది బెనిఫిట్, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక స్టూడెంట్కి చెప్తే వెంటనే డబ్బు బెనిఫిట్గా వస్తుంది, కానీ నువ్వు చదివితే వస్తుందో రాదో తెలియదు మైండ్కి. అందుకని అంటే నువ్వు ఎందుకు చేస్తావురా అట్లా. చాలామంది ఐఏఎస్ రాని వాళ్ళు ఎంతో ఐఏఎస్ను తయారు చేశారు, వాళ్ళకి రాలేదు. అదే అంటాను. అంటే వాళ్ళ వరకు వచ్చినప్పుడు మైండ్ డౌట్ పడుతుంది, నీకు ఎందుకు అవసరం అయిందంతా, ఇలాగో డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు కష్టపడుతున్నావు ఏదో చెప్తుంది. అది అట్లా మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా పడిపోతారు. అది క్వైట్ న్యాచురల్. అందుకని నిజంగా మీకు అది అవసరమైతే తప్పకుండా చేయబడుతుంది. మీకు చేయడానికి ఆసక్తి లేదంటే అది మీకు అవసరం లేదని. నిజంగా అసలు ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ ఆ పాత రోజులు ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు. అంతే. అందుకని ఏదో ఒకటి సరదాగా, ఎందుకంటే ఏదో రోజు జాబ్ అయితే ఉండదుగా, అప్పుడు మీరు ఉంటారుగా.
ఉంటాం ఖచ్చితంగా. అప్పుడు టయాన్ని ఆస్వాదించడానికి ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అవును. ఏమన్నా ఒక 5-6 క్రియేటివ్ ఆస్పెక్ట్స్కి ద్వారం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. పాటలు పాడుకోవడం, లేకపోతే పుస్తకం రాయడం, లేకపోతే మంచి వంట చేయడం, రకరకాల వంటలు నేర్చుకుని పెట్టుకోవాలి. అప్పుడు అవసరమైతే రిటైర్ అయిన నెక్స్ట్ డేనే చిన్న హోటల్ పెట్టేద్దరు. నాకు వంటలు వచ్చు, నేను మీలాగే వంటలు చేస్తా, పాటలు పాడతా, రాస్తా అప్పుడప్పుడు. అదే అంటే దాన్ని మెల్లగా పాలిష్ చేసుకుంటూ ఉండగా మనకి జాబు అట్లాంటిది ఏమీ లేదు. ఈ ప్రపంచం ఇప్పుడు ఒక ముసలిగా అయింది అనుకో, అయ్యాడు అనుకోకూడదు, వాడిని ఎవరు పట్టించుకోరు. అప్పుడు నీ వైపు ఎవరన్నా చూడాలంటే క్రియేటివిటీ ఒక్కటి ఉపయోగపడుతుంది. రమణ మహర్షి ఇట్లా తల ఊగుతూ చిట్ట చివరి రోజు కూడా చూడడానికి ఒక అప్పట్లో 60,000 మంది వచ్చారు. ఒక ఫోటో దిగా. ఎట్లా నేర్చుకోరు? గురువు దగ్గర. ఎవరు? రమణ మాస్టర్ కాదు, ఆయన సంగీతం రాదు కదా. అశోక్ గుర్జాలే గారని మా గురువారు. మరి ఎప్పుడు అమ్మ వాళ్ళు అనలేరా ఎందుకు నాన్న ఇవన్నీ, మరి వేరే మంచిగా ఉద్యోగాలు చేసుకో? ఎందుకు అన్నారంటే ఇప్పుడు కాదు కదా, నేను నా జీవితం ఏంటని స్పష్టంగా చెప్పేశాను. తర్వాత నేను వాళ్ళ సమక్షంలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏం తెలిసిందంటే వీడి దగ్గర చిల్లి గవ్వలేదు, ఎంత హాయిగా ఉన్నాడు. వాళ్ళకి అనుభూతి కలిగింది. చాలామంది నాతో ఏం ఉద్యోగాలు, వీడిలా బతకాలి అని చెప్పేటోళ్ళు. తర్వాత నేను హాయిగా ఒక మూలకు కూర్చొని ఏ న్యూసెన్స్ లేకుండా, ఎవరితో గొడవలు లేవు, నేను మళ్ళీ అన్నీ మాట్లాడతాను. నాకు ఒక చిన్న అండర్స్టాండింగ్ కలిగింది. నేను దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్లో నమ్మకం ఉండదు ఎవరికైనా. నేను ఒకటే చెప్పేవాడిని, డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఫస్ట్ మానసికంగా నిలదొక్కు. ఏ డబ్బు లేకుండా ఆనందంగా బతకగలిగిన నేను డబ్బు వస్తే ఇంకా బాగుంటాను. నేను డబ్బు వస్తేనే ఆనందంగా ఉంటా అంటే ఇప్పుడు నేను బాగాలేనట్టే. నేను ఆదిమానవుణ్ణి, ఏదున్నా లేకున్నా బాగున్నాను. సో అందుకని నన్ను ఇట్లా ఉండని. ఇప్పుడు నాకు పని చేయాలని లేదు, నాకు పని చేయాలని లేదు కాబట్టి చేయడం లేదు, ఇది ఒక పూర్ణస్థితి. నాకు పని చేయాలని అనిపించిన రోజు తప్పక చేస్తాను, అదో పూర్ణస్థితి. అంతేగాని అవసరం కోసము బలవంతంగా ఎట్లా చేయమంటావు, నేను చేయలేను, అట్లా నేను నా వల్ల కాదు. సో ఇది మెల్లమెల్లగా మా అమ్మది కానీ, మా అన్న కానీ, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, దే ఆల్ హ్యావ్ అండర్స్టూడ్. నేను ఇంకోటి అక్కడే పడున్నాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చింది నేను అక్కడ కనిపించేవాడిని. ఓవరాల్గా ఏం తెలిసింది, వీడు బాగున్నాడు, వీడి దగ్గర డబ్బు లేదు అంతే. తర్వాత నేను నేను చాలా చదివేవాడిని, నేను చాలా రాసేవాడిని. తర్వాత అన్నీ నేర్చుకుంటున్నాను, వంటలు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ కావచ్చు. నేను ఖాళీ ఉంటే డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ చాలా శ్రద్ధగా అనుకుంటే డ్రైవర్గా అయినా పనిచేయాలి అట్లా. తర్వాత అనుకోకుండా సంగీతం, అట్లా నేను చాలా. తర్వాత ఒక పక్క పెయింటింగ్స్, నిన్న రాత్రి కూడా ఒక పెయింటింగ్ వేసాను. బెటా చూసిన అక్కడ పెయింటింగ్స్, నా స్కెచ్ బుక్ తీసుకురా, పెయింటింగ్ బుక్ నేను వేసింది. సో ఇప్పుడు నేను రోజు ఒక పెయింటింగ్ వేస్తున్నా. ఎవరు కొంటారని కాదు, పాలిష్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైం. నిన్ను నువ్వు ఎప్పుడు పాలిష్ చేసుకుంటూ ఉండు. ఇవన్నీ మీరేసినాయనా? ఇంకా చాలా ఉన్నాయి. ఈ రూమ్ సరిపోదు నాకు, దీనికి ఒక 10 రెట్లు ఉంటే తప్ప. ఒక డౌట్, అది వేయడానికి ఎట్లా పాసిబుల్ అయింది? ఇది నేను వేయలే, ఇది మా అమ్మ వేసింది. అమ్మగారా? మా అమ్మ నా స్టూడెంట్, నాకున్న ఏకైక స్టూడెంట్. నిన్న రాత్రి వేసింది. ఇది వారణాసి. ఇది మొన్న రాత్రి వేసింది. ఓకే, స్కెచ్లతో వేసినాయా? ఇది వాటర్ కలర్స్. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా. ఇది మీ రైటింగే కదా? సో నేను నిరంతరము ఏదో పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఒక మాట అంటే, ఇప్పుడు చాలామంది కూర్చొని పక్కింటోళ్ళ గురించి, పాలిటిక్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏం ఉపయోగం? నాకు అర్థం కాని విషయం, ఇది ఉపయోగం లేదు కానీ అట్లీస్ట్ బెటర్గా ఉంది కదా. అవును, ఉపయోగం కాదు కానీ ఉపయోగం ఉంది.
ఇప్పుడు మిగిలిన అన్ని మనం మాట్లాడుకునే నార్మల్ ఇప్పుడు టీవీలో కనిపించే కానీ సినిమాలో కనిపించేవి అన్ని ఉపయోగం లేదు. ఒక 3 hours సినిమా చూసి టైం వేస్ట్ అని అనుకోరు, ఏదన్నా చేస్తే టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటే ఏ ఉపయోగం అంటారు, అదే సినిమా చూస్తే ఏ ఉపయోగం అని పేరెంట్ చెప్పడు, ఎవరు చెప్పరు. ఊరికనే ఇది 1.5 నిమిషంలో వేసిన పెయింటింగ్, ఊరికనే అట్లా ఒక ఫ్లో. రోజు చేస్తే ఒక ఈజ్ వస్తుంది, డ్రైవింగ్ లాగా. అంతే. ఇప్పుడు ఒక చెట్టు పెరుగుతుంది, నిరంతరము తన ప్రగతి కోసం అది పని చేసుకుంటుంది, పక్క చెట్టు గురించి ఆలోచించదు అది. అట్లా మనం కూడా మన పని ఏంటో మనం చూసుకోవాలి, ఎవడన్నా అడిగితే సహాయం చేయాలి, అవసరమైతే ఒక మాట మాట. ఊరికే కూర్చున్నాం కదా అని, ఏం బ్రదర్ ఏం చేస్తున్నావు, ఈ మధ్య సినిమాలు ఏమైనా చూసినావా, డ్రెస్ ఏడగొన్నావు, మీ ఇంటి పక్క పెద్ద బిల్డింగ్ కట్టిండు, సొంత పైసలు ఏదో లేకపోతే స్కామ్ చేసిండా, ఇదంతా తీసుకుంటాం. ఎట్లా వాడేం చేసిండు, వీడేం చేసిండు, నెక్స్ట్ రాహుల్ గాంధీ గెలుస్తాడా, అరుణాచలమే పాండవ తీర్థం, అక్కడే కూర్చుని గీసింది అది. ఇది మాత్రం మామూలుగా అసలు కొన్ని కళలు ఉంటాయి, అవి ఈజీగా సాధ్యం కాదు. అంటే రోజు చేయడం. ఇప్పుడు చూడు, నేను ఈ స్కెచ్ బుక్ కొని 15 days అయింది. రోజు ఏదో కొత్త పేజీలో ఏదో ఒకటి గీస్తాను. అన్నీ బాగా వస్తాయని కాదు, బాగా వచ్చినా ఓకే, బాగా రాకపోయినా ఓకే, నచ్చినా ఓకే, నచ్చపోయినా ఓకే. నాకు ఒక పని ఉంటుంది. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే నాకు వచ్చిన కుక్క పిల్ల కనిపిస్తుంది, దాని ఊరికి ఫోటో తీసుకుంటా, అందులో పెయింటింగ్ వేసే అంశం ఉందనుకో, ఇంటికి వచ్చి వేస్తాను. ఎవరో కొంటారని కాదు, ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఈ ప్రకృతి తన్ను తాను ఆవిష్కరించుకుంటుంది, ఆ ప్రకృతిలో భాగమైన మనిషి తన్ను తాను ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు ఒక మంచి భోజనం చేసామనుకో, చర్మం మెరుస్తుంది, భోజనంగా ఉండిపోదు. అవును. అట్లా మనలో కూడా ఒక చిన్న కాంతి ఏదో రావాలి, ట్రై చేయాలి దానికోసం. ఇందాక మేము మా ఫ్రెండ్ అన్నాడు ఇందాక, అది రూట్ ఉంది కదా, ఇది జస్ట్ మ్యాచ్న రూటు, అదే రోడ్డు. అవును అవును, అదే రోడ్డు. అవును. ఊరికి పెయింటింగ్ ఏం వేయాలంటే, ఏది ఉంటే అదే అని కిందికి పోయి ఫోటో తీసుకురాపో అని చెప్పిన, తీసుకొస్తే దాన్ని చూసుకుంటా మాట్లాడితే చేసింది అనమాట. అదే మా ఆడ అన్నాడు, ఇది మన రూటే అన్నాడు. అరే ఈ రూట్ ఎందుకు వేయాల్సి వచ్చిందని. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్. సో వేదం లేకపోతే భగవద్గీత అని సపరేట్గా లేవు, నీకున్న స్పష్టతనే అవి. నిజంగా దీనివల్ల కూడా మాకు కూడా అసలు అనిపించింది. ఇలా నాకు రాస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇట్లా పెయింటింగ్స్తో బుక్ వేద్దాం. ఇప్పుడు నేను ఇది నా బొమ్మ వేసాను కదా, వేస్తుండగా ఆలోచన వచ్చింది. ఇప్పుడు 3 అయినాయి నావి, నేను 150 వేస్తాను. 150 రోజులే కదా, అంటే 150 రోజులు ఎంత, ఒక 5 నెలలు అంతే, 6 నెలలు అనుకుందాం, పర్వాలేదు పట్టని, ఎలాగో టైం గడుస్తూనే ఉంటుంది. సో దీని మీద ఏదో నాకు నచ్చిన చిన్న స్టేట్మెంట్స్ రాస్తాను. సో రోజు ఇప్పుడు ఇది రాసింది, రోజు నీకు నచ్చిన పని చేస్తూ ఉండు, ఏం జరగాలో అది జరుగుతుందో దీని మీద రాశాను అనుకో. ఆ 150 వాటిని ఫొటోస్ తీసి ఓ బుక్ వేస్తా. అప్పుడు అది ఎవరో చూస్తారు ఇది భలే ఉంది అని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఒక జెన్స్ ప్రిన్సిపల్ ఉంది, అదేంటంటే తుమ్మెదల కోసం ఎదురు చూడకు, నువ్వు పూల మొక్కలు నాటు, తుమ్మెదలు ఆటోమేటిక్గా వస్తాయి అనేది. అట్లా నువ్వు మనుషుల కోసం, వాళ్ళ స్నేహాల కోసం ఎదురు చూడకు. నువ్వు ఒక మంచి ఫ్లవర్ లాగా ఉంటే, దాంట్లో సుగంధం ఉంటే ఖచ్చితంగా వస్తారు. వచ్చినా వాళ్ళని పట్టుకోకు. ఇప్పుడు తుమ్మది వచ్చిందని పువ్వు నాతోనే ఉండిపో అనదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు వెళుతుంటే నీకు హుందాగా బాయ్ చెప్పేసేయాలి, మళ్ళీ రా అనకూడదు. నీకు రావాలనిపిస్తే వస్తావు. ఒకవేళ నీ జీవితం మళ్ళీ నన్ను కలిసే అవకాశం ఇవ్వకపోతే అది సంతోషమే. అట్లా పనిచేస్తుంది. పుస్తకాలు చూద్దాం.